ఇరాన్ అమెరికాల మధ్య యుద్ధం ఇంకెంత కాలం? ఎందుకు అంటే ఈ యుద్ధం వల్ల ప్రపంచ దేశాలు విలవల్లాడుతూ ఉన్నాయి. చాలా దేశాలకు గ్యాస్ లేదు, చమురు లేదు. చాలా దేశాల్లో ఆ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు భారతదేశం కూడా చాలా తీవ్ర ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోబోతోందనే అంచనాలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. ఎందుకంటే చాలామందికి గ్యాస్ దొరకడం లేదు, భవిష్యత్తులో ఆయిల్ సమస్య కూడా వస్తుందనే అభిప్రాయం కొంతమందిలో ఉన్న పరిస్థితి. సో ట్రంప్ చాలా మొండిగా ఉన్నాడు ఈ విషయంలో. అలా అని చెప్పి ఇరాన్ ఎక్కడా కూడా తగ్గడం లేదు. సో యుద్ధం కాలం అంటే మొదట్లో ఎంజీరావు గారు 1-2 వారాల్లో అయిపోతుంది అనుకున్నాం, ఆ తర్వాత సెప్టెంబర్ దాకా అని చెప్పి ట్రంప్ అన్నారు. మరి ఇంకెంతకాలం ఉంటుందో ఎవరికి అర్థం కాని పరిస్థితి. ట్రంప్ కూడా అర్థం కావడం లేదు ఎప్పుడు ఎగ్జిట్ కావాలి యుద్ధం నుంచి అని చెప్పేసి. సో మీ ప్రిడిక్షన్ ఏంటి? యుద్ధం ఎప్పుడు స్టాప్ కాబోతుంది? ఎస్ అండి, ఒక్కసారి మోడర్న్ వార్లో యుద్ధం మొదలు పెట్టేంత వరకే మన చేతిలో ఉంటుంది. అందులోంచి బయటకు రావడం ఎవరి తరం కాదు. ఇప్పుడు ప్రస్తుతం మన ముందే జరుగుతున్న ఈ ప్రపంచంలో జరుగుతున్న అతిపెద్ద యుద్ధం ఏంటంటే ఈ ఫిబ్రవరి 24, 2022లో మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం. ఏదో 4 రోజులు 5 రోజులు అనుకున్న యుద్ధం 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరంలో కూడా ఎంటర్ అయింది. ఇప్పుడు కూడా అది ఎండ్ అవుతుంది. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు ఎండ్ అవుతుందని ఎవరూ చెప్పలేని పరిస్థితి. అది జరుగుతూనే ఉంటుందన్నమాట. నిత్యం జరుగుతూనే యుద్ధం. ఇప్పుడు ఇరాన్, ఈ అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అనేది చాలా ఆసక్తి ఉంది. ఎందుకంటే ఈ యుద్ధం ప్రతి వాళ్ళని ఇంపాక్ట్ చేస్తుంది. అంటే వరల్డ్ గ్లోబల్ ఎకానమీని, గ్లోబల్ స్టాక్ మార్కెట్లే కాకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ ఇజ్రాయెల్ ఇరాన్కి మధ్యలో ఉన్న ఈ పర్షియన్, ఒమన్, గల్ఫ్ హర్ముజ్ స్ట్రైట్ అనేది ప్రపంచానికి 90% గ్యాస్ సప్లై చేసేది. ముఖ్యంగా పెట్రోలియం అనేది ఎఫెక్ట్ చేస్తున్నా దానికంటే గ్యాస్ వల్ల ప్రపంచమంతా గ్యాస్ కొరతని ఈరోజు ఎదుర్కొంటుందంటే కొన్ని దేశాల్లో స్వయం సమృద్ధి సాధించిన దేశాలు మినహాయిస్తే మిగిలిన అన్ని దేశాలు ఎదుర్కొంటున్నాయి. కాబట్టి యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అనేది ఒక పెద్ద ఆసక్తికరమైన అంశం. ఇటు యుఎస్, ఇరాన్, ఇజ్రాయెల్కే కాదు, మిడిల్ ఈస్ట్కే కాదు, యుద్ధంలో ఉన్న దేశాలే కాదండి, మిగిలిన దేశాలు కూడా ప్రతి వాళ్ళు ఎఫెక్ట్ అవుతున్నారు. ఫార్మర్ యూరియా నుంచి విద్యుత్ ఉపయోగించే ఈవెన్ టీచర్స్, స్కూల్స్ నుంచి ప్రతి వాళ్ళు దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఎంటైర్ బిజినెస్ సైకిల్సే, సప్లై చైనే ఆగిపోయిన పరిస్థితి అనమాట. దారుణమైన పరిస్థితి. మరి ఎలాంటి పరిస్థితుల్లో యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అనేది చాలా ఆసక్తి. ఇప్పుడు ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా దీన్ని చూడవచ్చు అంటే యుద్ధం ఆగుతుందంటే ఇప్పుడు ప్రస్తుతం మార్చి నెలలో ఫిబ్రవరిలో 28న మొదలైన యుద్ధం మార్చిలోకి ఎంటర్ అయిపోయింది. మార్చిలో కూడా ఫస్ట్ 10 రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు శాంతి 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 అనుకుంటూ ఉంటే ఇరాన్ ఏమంది మేము కూడా శాంతికి రెడీ అంది. కానీ 3వ వారం 4వ వారం దగ్గరికి వచ్చేసింది. అయినా కానీ యుద్ధం ఎండ్ అయ్యే పరిస్థితి లేదు. ఎందుకంటే యుద్ధంలో 2 పక్షాల యొక్క పగలు కార్పణ్యాలు, వాళ్ళ హేట్రెడ్ అనేది, ఒక వెంజ్ఫుల్నెస్, రివెంజ్ అనేది చాలా పీకెస్ట్ స్టేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. ఎవ్వరూ తగ్గే రకం కాదు. ఇటువైపు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వచ్చే పర్సనాలిటీయే కాదు. ఆయన డెమోక్రటిక్, యుఎస్లో ఉన్న డెమోక్రటిక్ సిస్టము, ఈ సిస్టమ్ను కూడా పక్కన పెట్టి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా ఆయన యుద్ధం చేస్తున్నాడు. ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్లో ప్రభుత్వం చేంజ్ అయ్యేంత వరకే. ఇప్పుడు హర్ముజ్ స్ట్రైట్ని ఇరాన్ బంధించింది కాబట్టి హర్ముజ్ స్ట్రైట్ని ఓపెన్ చేసేంతవరకే, ఇరాన్ అణు కార్యక్రమం అంతమయ్యేంత వరకే ఈ 3 యుద్ధ లక్ష్యాలు అనమాట. ఏది ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్కి అమెరికాకి యుద్ధ లక్ష్యాలు 3. ఒకటి ఇరాన్లో ప్రభుత్వ మార్పిడి, రిజైమ్ చేంజ్ అనేది అవ్వాలి. హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అయ్యి గ్యాస్, ఆయిల్ సప్లైలు మొత్తం ప్రపంచానికి వెళ్ళాలి. తర్వాత ఇరాన్లో అణు కార్యక్రమం పూర్తిగా నాశనం అవ్వాలి. ఈ 3 యుద్ధాల లక్ష్యాలన్నమాట. ఈ 3 యుద్ధ లక్ష్యాలు ఇప్పుడు ప్రస్తుతం ఎంత కాలం ఉంటాయో ఆ యుద్ధం అంతవరకు ఉంటుంది. కానీ ఇజ్రాయెల్, ఇటు అమెరికా ఎట్టి పరిస్థితుల్లో యుద్ధాన్ని ఆపవు. ఇక ఇరాన్ విషయానికి వస్తే ఇరాన్ కూడా హర్ముజ్ స్ట్రైట్ మీద పూర్తి కంట్రోల్ ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ అక్కడ ఏమీ చేయలేవు. కాబట్టి దాని మీద గ్రిప్ ఉంచుకుంటేనే ప్రపంచం మీద ఒత్తిడి, అమెరికా మీద ఒత్తిడి ఉంటుంది. అది యుద్ధ వ్యూహంలో అది భాగం. కాబట్టి హర్ముజ్ స్ట్రైట్ని వదలదు. మైన్స్ అని అక్కడ 6000 మైన్స్ షిప్పుల్ని అక్కడ మోహరించేసింది. తర్వాత ఏది సీ మైన్స్ని. తర్వాత దీంతో పాటు ప్రభుత్వాన్ని అక్కడ మార్చడం అనేది చాలా చాలా కష్టం అనమాట. ఎందుకంటే ఆయతొల్లా అలీ ఖైమోని సుప్రీం లీడర్ చనిపోయినా ఆయన ఒక పెద్ద వ్యవస్థను పెట్టాడు.
అదేంటంటే ఎక్స్పర్ట్ కౌన్సిల్ అని, క్లర్క్స్ కౌన్సిల్ అని, అదేవిధంగా IRGC 2 లక్షల ఫోర్స్, స్పెషల్ ఫోర్సెస్ని అక్కడ పెట్టాడు దాని రక్షణగా. తర్వాత సీక్రెట్ మిసైల్, సీక్రెట్ డ్రోన్ సెంటర్స్ని పెట్టడం, అసిమెట్రిక్ వార్ఫేర్ వాళ్ళు రెడీ చేసుకున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మార్చడానికి అక్కడ వ్యవస్థను పెట్టాడు. అది ఈజీ కాదు. హర్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయలేం, అది అంతా అసలు సాధ్యం కాని పని, ఈవెన్ US ఫోర్స్, స్పెషల్ ఫోర్సెస్ కూడా. అది రెండోది. ఇక ఇరాన్లో అణు కార్యక్రమం ఏంటంటే, అణు రియాక్టర్లు నాశనం చేయగలరు. అణు ఎక్కడ జరుగుతుందో చూడలేని పరిస్థితి. కాకపోతే అణు శాస్త్రవేత్తలు చంపేస్తున్నారు. కాబట్టి అణు కార్యక్రమాన్ని పోస్ట్ పోన్ చేయగలుగుతారు, కానీ మొత్తం అంతం చేయలేని పరిస్థితి ఈరోజు ఇజ్రాయెల్, అమెరికాలకు ఉంది. కాబట్టి ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళ యుద్ధ లక్ష్యాలని అక్కడ ఫుల్ఫిల్ అయ్యేటట్టు సాధ్యం కాకుండా ఇరాన్ రెడీ చేసుకుంది అసిమెట్రిక్ వార్ఫేర్. కాబట్టి యుద్ధం ఈరోజు అంతమవుతుంది, రేపు అంతమవుతుందని ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్గా అక్కడ చైనా, రష్యాలు పరోక్షంగా సహకారం అందిస్తున్నాయి, మనం చెప్పుకోవాలి. తర్వాత ఇరాన్కి ఏంటంటే జోగ్రఫీ, ఎల్బర్జు, జాగ్రోస్ మౌంటైన్స్, దస్తకి కావూరు, దస్తకి లాత్, 16,52,000 చదరపు కిలోమీటర్ హ్యూజ్ కంట్రీ. అది పాపులేషన్ చూస్తే 9 crore పాపులేషన్ ఉంది. ఫోర్సెస్ కూడా 6 lakhs ఉన్నాయి. కాబట్టి ఈవెన్ గెరిల్లా వార్ఫేర్ కనే వెళ్ళద్దు, కానీ యుద్ధంలో మేము ఓడిపోయాం, లొంగిపోవడం, సరెండర్ అవ్వడం ఇరాన్కి సాధ్యం అసలు మనం ఊహించక్కర్లేదు ఇరాన్ నుంచి. కాబట్టి ఇరాన్ అనేది యుద్ధంలో వెనక్కి తగ్గదు. ఎంతటి రక్తపాతం ఎంతటి వేసినా కానీ అణ్వస్త్రం వెయ్యాలి. అణ్వస్త్రం ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఉపయోగించే పరిస్థితిలో అవి లేవు. అది 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. కాబట్టి ఇరాన్ అనేది వెనక్కి లొంగదు. కాబట్టి ఇరాన్ వైపు చూస్తే ఈ యుద్ధం అంతం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ వైపు చూస్తే బెంజమిన్ నెతన్యాహు, ఆయన యొక్క క్యాబినెట్ మినిస్టర్సు, తర్వాత డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీ, వీళ్ళు యుద్ధంలోంచి వెనక్కి వచ్చే రకాలు ఎట్టి పరిస్థితుల్లో కాదు. కాబట్టి ఇటు బెంజమిన్ నెతన్యాహు క్యాబినెట్, ట్రంప్, ఇటు IRGC మతోన్మాదంతో, మతాన్న రక్షణతో, ఇస్లామిక్ ప్రభుత్వ రక్షణతో ఉండేవాళ్ళు పట్టు కూర్చున్నారు. కాబట్టి యుద్ధం అనేది చాలా చాలా కష్టం ఆగడం. కానీ ప్రస్తుత యుద్ధం, ఏ యుద్ధమైనా ఏదో ఒక రోజు ఎండ ఉంటుంది. ఏదైనా ఒకటి మొదలవుతే ఎండ అనేది కామను. అది ఏదైనా యుద్ధమైనా ఏదైనా. మరి యుద్ధం ఎప్పుడు ఎండ్ అవుతుందంటే ఇరాన్ నాశనం అవ్వాలి, లేకపోతే వీళ్ళు ఓడిపోవాలి. ఇరాన్ నాశనం అవ్వడానికి హర్మూజ్ స్ట్రైట్, ఇప్పుడు అమెరికా ఏంటంటే గ్రౌండ్ అటాక్ వెళ్ళపోద్ది సెకండ్ ఫేజ్లో. ఈ గ్రౌండ్ అటాక్కి వెళ్తే అక్కడ IRGC రెసిస్టెన్స్ ఉండి ఈ యుద్ధం 2 నెలలు, అట్లీస్ట్ 145 days నుంచి 2 నెలలు అనేది మినిమం ఉంటుందన్నమాట గ్రౌండ్ అటాక్ జరిగితే. ఈ అమెరికా గ్రౌండ్ అటాక్ దిగితే, అమెరికా గ్రౌండ్ అటాక్ స్పెషల్ ఫోర్సెస్కి సహాయంగా నేవీ, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది. కాబట్టి ఇరాన్లో ప్రభుత్వ మార్పిడి, గ్రౌండ్ అటాక్కి వెళ్తే IRGC అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ముందు నిలబడడం అసంభవం. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ IRGC నిలబడలేదు. IRGC గెరిల్లా వార్ఫేర్కి మాత్రమే వెళ్ళగలిగింది, తన జోగ్రఫీని స్ట్రాంగ్గా తీసుకుని. ఒకప్పుడు ఆఫ్ఘనిస్తాన్, ఒకప్పుడు వియత్నాంలో జరిగినట్టు. కానీ ఇరాన్లో మాత్రం అమెరికా ఒక్క 2 నెలల పాటు, నెల నుంచి 2 నెలల పాటు ఒక వేలాది మంది సైన్యాన్ని కోల్పోయి ఎంతో త్యాగం చేసి బిలియన్స్ ఆఫ్ డాలర్ ఖర్చు పెట్టి ఇజ్రాయెల్, అమెరికాలు గ్రౌండ్ అటాక్కి వెళ్తే ప్రభుత్వ మార్పిడి జరుగుతుంది, పక్కా జరుగుతుంది. కానీ ఆ ప్రభుత్వాన్ని రక్షించే బాధ్యత అమెరికాకి. ఆ ప్రభుత్వాన్ని, అమెరికా ఫోర్సెస్ ఉన్నంత కాలమే అక్కడ ప్రభుత్వం ఉంటుంది. తాలిబాన్లో 2021లో అమెరికా వెనక్కి వెళ్ళగానే అమెరికా పెట్టిన 2 లక్షల ఆర్మీ, ఇది ఆఫ్ఘాన్ నేషనల్ ఆర్మీ, అమెరికా పెట్టిన ఆఫ్ఘాన్ ప్రభుత్వం 2 రోజుల్లో కూలిపోయినట్టే ఇరాన్లో ప్రభుత్వం కూలిపోయి మళ్ళా ఇస్లామిక్ ప్రభుత్వం వస్తుంది. కానీ ఇక్కడ అమెరికా అనుకున్న ఇరాన్ ఇంకెప్పుడు కూడా ఏరియాలో సూపర్ పవర్గా ఉండకూడదనేది అక్కడ నాశనం అవుతుంది. 2, ఇరాన్లో అణు కార్యక్రమాన్ని పూర్తిగా నాశనం చేయగలుగుతారు. అంటే హర్మూజ్ స్ట్రైట్ని అమెరికా, ఇజ్రాయెల్ ఓపెన్ చేయగలిగితే సుప్రీం మిలిటరీ ఫోర్స్ ఉంది. 2, ఇరాన్లో ప్రభుత్వాన్ని చేంజ్ చేయగలుగుతారు. 2, ఇరాన్లో అణు కార్యక్రమాన్ని ఆపగలుగుతారు. కానీ అవన్నీ తాత్కాలికమే. ఎందుకంటే అది గెరిల్లా వార్ఫేర్కి వెళ్తే అమెరికా అక్కడ నుంచి ఎట్టి పరిస్థితుల్లో విత్డ్రాల్ అవ్వాలి. విత్డ్రాల్ అయిన తర్వాత అక్కడ ప్రభుత్వం మార్పిడి కాకుండా మళ్ళీ ఇస్లామిక్ ప్రభుత్వం అక్కడ వస్తుంది, ఇస్లామిక్ ప్రభుత్వం వస్తుంది. కానీ అణు కార్యక్రమం నాశనం అయిపోయి ఉంటుంది. ఇరాన్ ఇంకొకసారి ఇజ్రాయెల్ మీద తిరగబడే అంత శక్తి లేకుండా బలహీన పడిపోతుంది. కాబట్టి అమెరికా, ఇజ్రాయెల్ లక్ష్యాలు 3 అయితే, 1 అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపగలుగుతారు. 2ది ఏంటంటే అక్కడ పూర్తిగా అది బలహీనమైన దేశంగా మార్చేస్తారు, ఇజ్రాయెల్ వ్యతిరేకించలేని స్థితికి. కానీ
ఇస్లామిక్ ప్రభుత్వాన్ని మాత్రం పతనం చేయలేరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఉన్నంత కాలమే ఉంటారు. వాళ్ళు గెరిల్లా వార్ఫేర్కి వెళ్తే అమెరికా నష్టాన్ని తట్టుకొని కంపల్సరీ ఒక రోజు వెళ్ళాలి. ఇస్లామిక్ ప్రభుత్వ స్థాపన మాత్రం అలాగే ఉంటుంది. ఆఫ్ఘన్లో తాలిబాన్ ప్రభుత్వం, వియత్నాంలో ప్రభుత్వం లాగా. కాబట్టి ఈ యుద్ధం ఇప్పుడు ప్రభుత్వం మార్పిడి చేసేసి హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేసేసి ఇరాన్లో అణు కార్యక్రమం నాశనం చేయడానికి అమెరికా గ్రౌండ్ ఫోర్సెస్కి వెళుతుంది. ఇప్పుడు ట్రంప్ మాటలను బట్టి మనం చూస్తే గ్రౌండ్ అటాక్ జరుగుతుంది. గ్రౌండ్ అటాక్ జరిగితే ఈ యుద్ధం ఇంకెంతకాలం అంటే అట్లీస్ట్ ఇప్పుడు మార్చి అంతా ఉంటుంది. ఏప్రిల్ ఎండింగ్కి లేదా మే ఎండింగ్కి యుద్ధం అంతమవుద్ది. అంటే ఏంటి, ప్రస్తుతం 19 రోజుల యుద్ధం నుంచి ఇంకొక మే ఎండింగ్ వరకు యుద్ధం కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఎవరు జీర్ణించుకున్నా జీర్ణించుకోలేకపోయినా ఒక నగ్న సత్యం. అంటే ఏంటి, ఇప్పుడు మనకి గ్యాస్ కొరత, ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తికి దానికి ప్రిపేర్ అవ్వాల్సిందే. అక్కడ ఇండియన్స్ 90 lakhs మంది అంతవరకు 3 నెలల పాటు ఉంటే వాళ్ళు వెకేట్ చేయవలసిందే. అక్కడ ఇండియా గవర్నమెంట్ అక్కడే పెట్టి బాంబులకి వాటికి అక్కడ నుంచి మనం కాపాడలేని పరిస్థితి అక్కడ వస్తుందన్నమాట. కాబట్టి అక్కడ నుంచి వెకేట్ చేయాలి. ఈ లోపు గల్ఫ్ కంట్రీస్లో చాలా తీవ్రమైన నష్టాన్ని ఎదుర్కొంటాయి. గల్ఫ్ అనేది సర్వనాశనం అయిపోయి అది రిచ్ కంట్రీల కింద ఉండదు. ఇరాన్ పూర్తిగా నాశనం. అమెరికా కొన్ని బిలియన్ డాలర్ల సంపద అక్కడ కోల్పోతుంది. కొన్ని వేల మందిని ఆర్మీని కోల్పోతుంది. ఈ లోపు చైనా రష్యాలు ఏమైనా ఇన్వాల్వ్ అవుతే 3వ ప్రపంచ యుద్ధం అవుతుంది. కానీ ప్రత్యక్షంగా చైనా రష్యాలు ఎవరేమనుకున్నా ఇరాన్కి సపోర్ట్గా చైనా రష్యాలు ప్రత్యక్షంగా సపోర్ట్ చేసే అవకాశం లేదు. కాబట్టి ఇరాన్ రీఎన్ఫోర్స్మెంట్ ఇస్తే స్ట్రెంగ్త్ ఇస్తే అంతే అక్కడ. ఎందుకంటే మనకి మ్యాడ్ అనేది ఒకటి ఉంది. ఇది బాగా అర్థమవుతే తెలుస్తుంది, మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్. ఎందుకంటే 2 అణ్వస్త్ర కూటముల మధ్య ఎప్పుడూ యుద్ధం జరగదు. దానికి ఉదాహరణ ఉక్రెయిన్ యుద్ధం. ఉక్రెయిన్ వెనకాలే ఉంటే ఉక్రెయిన్ ముందుకు వచ్చి నాటో దేశాలు రావు అమెరికా, ఎందుకంటే అది రష్యా కాబట్టి. ఇక్కడ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి కాదని ఇరాన్ తరపున డైరెక్ట్గా యుద్ధం చెయ్యవు. ఇరాన్ వెనకాలే ఉండాలి, ఉక్రెయిన్ వెనకాల ఉన్నట్టు. కాబట్టి మ్యాడ్ అనేది ఒకటి రక్షిస్తూ ఉంటుంది. కాబట్టి ఇది 3వ ప్రపంచ యుద్ధం కింద కన్వర్ట్ అవ్వదు. కానీ ఇరాన్ అనేది ఒక దీర్ఘకాలిక యుద్ధం అవుద్ది. ఒక రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగితే ప్రపంచానికి పెద్ద ఆపద కాదండి. కానీ ఈ ఇరాన్ అమెరికా యుద్ధం మిడిల్ ఈస్ట్లో కొనసాగుతుంది కాబట్టి ప్రపంచానికి గ్యాస్ సప్లై ఆగిపోతుంది. ఆయిల్ అంటే ఇంకెక్కడి నుంచో వస్తుంది. ఆయిల్ కొరత, $200 ఆయిల్ రేటు వెళ్ళడం అనేది తథ్యం. దానికి ఇండియన్ ఎకానమీ ప్రిపేర్ అవ్వాల్సిందే, వేరే గత్యంతరం లేదు. మనకి కంటింజెన్సీ ప్లాన్ కావాల్సిందే. గ్యాస్ సప్లై అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఇండియా, చైనా, ఇంకా మిగిలిన ఎకానమీలకి, ఈవెన్ యూరోపియన్ ఎకానమీలకు కూడా. కాబట్టి గ్యాస్ బదులు ఆల్టర్నేటివ్కి వెళ్లాల్సిన పరిస్థితి మనకు ఉంది. ఎందుకంటే యుద్ధం అనేది ఎవరిని ఆపలేం. ఇరాన్ని అమెరికాని ఆపే శక్తి ఇప్పుడు ఈ రోజు భూమి మీద ఎవ్వరికీ లేదు. ఎందుకంటే వాళ్ళ యుద్ధ లక్ష్యాలు అలాంటివి. కాబట్టి యుద్ధం ఎప్పుడు ఎండ్ అవుతుందంటే వీటన్నిటినీ పరిశీలించి, అంటే అక్కడ ఉన్న జియోపొలిటికల్ సిచ్యువేషన్, ఇరానియన్ ఐఆర్జీసీ సైకలాజికల్ సిచ్యువేషన్, అక్కడ ఉన్న మతోన్మాదం, అక్కడ షియా ఇస్లామిక్ ప్రభుత్వం యొక్క సైకాలజీ, ఇటు అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు పదవి నుంచి దింపలేరు ఎవరు కూడా. వెంటనే అది సాధ్యం కాదు. అమెరికా డెమోక్రటిక్ కంట్రీ, అది ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాలు, అది యాక్చువల్ బ్రెయిన్ బిహైండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ కూడా దీర్ఘకాలిక యుద్ధానికి అవి ప్రిపేర్ అయినాయి. ఎందుకంటే ఈ సమయంలో అమెరికా వెనక్కి వెళ్తే ఇరాన్ నుంచి వాళ్ళు తట్టుకోలేరు, ఇరాన్ విజృంభించేస్తుంది. తర్వాత ఒకవేళ నిన్న యుఎస్ ప్రెసిడెంట్ అంటున్నారు, ఒకవేళ నేను యుద్ధాన్ని ఇప్పుడు విరమించినా ఇరాన్ అటాక్ చేస్తూనే ఉంటుంది ఇజ్రాయెల్ మీద, గల్ఫ్ కంట్రీస్ మీద. కాబట్టి నేను వెనక్కి రావడానికి లేదు, గ్రౌండ్ అటాక్ వెళ్ళాలని యుఎస్ ప్రెసిడెంట్ డైరెక్ట్ చెప్పేస్తున్నారు ఆయన. తర్వాత ఇరాన్ కూడా వాళ్ళ యుద్ధాన్ని నుంచి వెనక్కి వెళ్ళినా నేను వదలను, నాకు పూర్తిగా గ్యారంటీలు ఇవ్వాలి, నా ఇస్లామిక్ ప్రభుత్వానికి పూర్తి రక్షణ ఉండాలి, లేదా యుద్ధం మళ్ళీ అటాక్ చేయననాలి, తర్వాత అణు కార్యక్రమం, నేను శాంతియుత కార్యక్రమం నన్ను ఆమోదింపజేయాలి, లేదా నేను యుద్ధం ఆపనని ఇరాన్ చెప్తుంది. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఎండ్ అవ్వాలి, ఎవరో ఒకళ్ళు ఓడిపోవాలి, అంతవరకు అది ఫైట్ జరుగుతుంది. కాబట్టి యుద్ధం వీటన్నిటినీ మనం పరిశీలిస్తే యుద్ధం ఏప్రిల్ ఎండ్ అనేది కూడా జరగదండి. మే ఎండ్కి యుద్ధాన్ని ఆగే అవకాశం ఉంది. అది కూడా యుఎస్ గ్రౌండ్ అటాక్ సక్సెస్ అవ్వి ప్రభుత్వ మార్పిడి జరిగితేనే. కానీ అది కూడా అక్కడ అప్పుడు ఏంటంటే హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అయిందంటే ప్రపంచ ఎకానమీ మీద పెద్ద ప్రాబ్లం ఉండదు. హర్ముజ్ స్ట్రైట్ నుంచి గ్యాస్ అనేది రప్పించడం అనేది అమెరికా కర్తవ్యం. కాబట్టి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎట్టి పరిస్థితుల్లో గ్రౌండ్ అటాక్ చేసి తన యొక్క సూపర్ పవర్ స్టేటస్ నిరూపించుకుంటుంది. ఇప్పుడు చూడండి, యుఎస్ నాటో దేశాల హెల్ప్ అడుగుతుంది, ప్రపంచ దేశాల హెల్ప్ అడుగుతుంది, ఏ దేశం కూడా యుఎస్కి హెల్ప్ రావడంలా. కానీ ఇక్కడ ఒక్క విషయాన్ని గమనించాలి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా $1 trillion ఎకానమీ, దాని స్ట్రెంగ్తే దాని డాలర్.
అవసరమైతే డాలర్లు ముద్రించి తన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ప్రోద్బలంతో ఇరాన్లో గ్రౌండ్ అటాక్ దిగుతుంది. దిగి అది హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ చేస్తే దానికి అంత సత్తా ఉందండి, అంత క్యాపబిలిటీ ఉంది. చేసి నేను సూపర్ పవర్ని నిరూపించుకోవాలి. అది అదర్వైజ్ వేరే దేశాలు రాకపోతే వెనక్కి వెళ్ళే మనస్తత్వం ట్రంప్కి లేదు, యుఎస్కి లేదనమాట. మనం అనుకుంటాం పెంటగాన్లో వేరే అని, అమెరికన్స్ వెనక్కి రారు, వాళ్ళు గ్రౌండ్ అటాక్ వెళ్తారు. హర్మూజ్ స్ట్రైట్ మాత్రం ఏప్రిల్ ఎండింగ్కి మాత్రం హర్మూజ్ స్ట్రైట్ యుఎస్ ఓపెన్ చేపిస్తుంది. అప్పుడు గ్యాస్ ఆయిల్ సప్లై వస్తుంది, ఆ యుద్ధ ప్రభావం అంత ఉండదు. కానీ అక్కడ యుఎస్ మాత్రం ఇంకొక నెల యుద్ధం చేసి ప్రభుత్వాన్ని మార్చగలిగిద్ది. ప్రభుత్వం మార్చేది దాకా గెరిల్లా వార్ఫేర్ జరిగిద్దా తర్వాత విషయం, ఇంకో 20 సంవత్సరాల యుద్ధం జరగవచ్చు. కానీ హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ అవుతే ప్రపంచం మీద యుద్ధ ప్రభావం ఉండదు. కాబట్టి ఏప్రిల్ ఎండింగ్కి హర్మూజ్ స్ట్రైట్ ఓపెన్ అవ్వచ్చు. మే ఎండింగ్కి ఈ యుద్ధాన్ని అమెరికా ఇరాన్లో ముగించవచ్చు. ఈ ఎండ్ అయ్యేటప్పటికి ఇరాన్ ఓడిపోతుంది, కానీ అమెరికా అక్కడ నుంచి రాగానే మళ్ళీ ఇస్లామిక్ ప్రభుత్వం వస్తుంది. కాబట్టి ఎవరికి ఇద్దరు ఓడిపోతారు, కానీ ఇద్దరికి మాత్రం జయం ఉండదు. కానీ యుద్ధం ఎండ్ అవుతే ప్రపంచం అయితే గెలుస్తుంది.